జై శ్రీరామ్. నేను మీ వేణిరేజిటి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాఘ పురాణంలో 2వ అధ్యాయం శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమ చెప్పుట గురించి తెలుసుకోబోతున్నాం. వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతము, శివలింగాకార వృత్తాంతమును వివరించిన తర్వాత ఇంకనూ వినవలని కుతూహలం పడి దిలీపుడు మరలా ఇట్లా ప్రశ్నించను: మహాముని, మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలనని కోరిక ఉదయించుచున్నది గాన సెలవు ఇవ్వండని ప్రార్థించగా వశిష్ఠుడు చెప్పసాగిను: మునేంద్ర, పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పుచున్నారు గాన శివుడు పార్వతీదేవికి చెప్పిన విధముగా వివరించదును వినుము. ఒకనాడు పరమేశ్వరుడు గుణాలను సేవించుచు నానారత్న విభూషితుడకు కైలాస పర్వతం అందలి మందరవృక్షము సమీపం ఉన్న ఏకాంతముగా కూర్చి ఉన్న సమయమున జగజ్జనని అనే పార్వతీదేవికి వచ్చి భక్తవాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకుంటునే, కానీ ప్రయోగక్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలనని కోరిక ఉన్నది కాన ఈ ఏకాంత సమయమందు క్షేత్ర మహిమలను వివరింపు ప్రార్థించుతున్నానని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసముతో ఇట్లని వివరించను: దేవి, నీ ఇష్టమున తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఈ మునిజనుడు నదిలో స్నానము చేయును. అతడు సకల పాతకముల నుండి విముక్తుడొకటియే గాక జన్మాంతమందు మోక్షం ముందు పొందును. అటులనే మాఘమాసములో సూర్యుడు మకర రాశి ముందుండగా ప్రయోగక్షేత్రమునందు నరుడు స్నానము ఆచరించినచో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతేకాదు, జీవన నది ఉన్నను లేకున్నను కడుగుట గోపాదము మునుగునంత నీరు ఉన్న చోటును కానీ తటాకమందు కానీ మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటే గాక సమస్త పాపములను విడిపోవును. 2వ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును. 3వ నాటి స్నానం వలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసముందు ప్రయోగక్షేత్రముందు గల గంగా నదిలో స్నానము ఆచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అనునది ఉండదు. దేవి, మాఘమాస స్నాన ఫలము ఇతిమని చెప్పజాలను. మాఘమాసముందు భాస్కరుడు మకర రాశిలో ఉండుండగా అందుబాటులో ఉన్న, అనగా నది కానీ, చెరువు కానీ, నుయ్యి కానీ, కాలువను కానీ, లేదా గోపాదమును అంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున స్నానము ఆచరించి సూర్యభగవానునికి నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయముకు కానీ విష్ణాలయముకు కానీ దీపమును వెలిగించినచో భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలము అతీతమైనటువంటిది. ఏ మానవుడైనను తన శరీరంలో శక్తి లేక కడకు బావి ఎందైనను స్నానము ఆచరించే శ్రీవారి దర్శనమును చేసినచో అతడిట్లో కష్టములను అనుభవించుచున్నను ఆ కష్టములు వేగములు వలె విడిపోయి విముక్తుడగును. ఎవరైనాను తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా నదీ స్నానము ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసిన అంత ఫలము దక్కును. అంతేగాక మాఘమాసమునంత ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాల సమయమున మాఘపురాణము చదివి విష్ణువు అదేగాక శివాలయమును గాని దీపమును వెలిగించి ప్రసాదమును సేవించిన అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటే కాక పునర్జన్మ అనేటువంటిది కలగదు. ఇటులో ఒక్క పురుషులే గాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మమెత్తిన తర్వాత మరులు ఘోర పాపములు చేసిన మరణాంతరమును రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలమును మాఘమాసమునందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరమును గదా. ఇదే మానవుడు మోక్షం పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించిన అట్టివాడు అనుభవించు నరక బాధలు గురించి వివరించదును.
సావధానముగా ఆలకింపు. నేను తెలియజేసిన విధముగా ఏ మనుషుడు మాఘమాసమందు ప్రాతకాలంతో నదీ స్నానము గాని, జపము గాని, విష్ణు పూజ గాని, యథాశక్తి దానాది పుణ్యకర్మలు గాని చేయడో అట్టివాడు మరణాంతరము సమస్త నరక బాధలు అనుభవించుచు కుంభీపాకమును నరకమును షడ్రదోభ్రముడును అగ్నిలో కాల్చబడినటువంటి రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును. సలసలా కాగు తైలములో పడవేయబడును. భయంకరకులు కింకరులు యమకింకరులతో పీడింపబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారములు విష్ణు పూజ చేసిన తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలు సేవలను చేసినచో అట్టి ఉత్తమ స్త్రీ ఐదోతనముతో వర్ధిల్లి ఇహమందు పరమందు సర్వ సౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజము. మాఘమాసం యందు ఏ స్త్రీ అటులు చేయదో అట్టి స్త్రీ ముఖము చూసినంతనే సకల దోషములు కలుగుటయేగాక ఆమె పంది కుక్క జన్మములు ఎత్తి హీనస్థితి నందురు. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవని అయినను ఏ కులముల వారైనను కూడా మాఘమాసమున ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్య ఫలము పొందును. అది అందరికీ శ్రేయస్సదాయకమైనది. పార్వతి, దుష్ట సావాసముతో చేసేవారు, బ్రహ్మ హత్యాది మహాపాపములను ఆచరించిన వారు, సువర్ణమును దొంగలించిన వారు, గురు భార్యతో సుఖించిన వారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింస చేయువారు, మాఘమాసములో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించుటయేగాక జన్మాంతరమును వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టుడైన వాడును కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయను వాడు, ఇతరులను హింసించి వారి వద్ద ధనమును హరించును వాడును, అసత్యమాడి ప్రొద్దుగడు వాడును, మిత్రదేహులు చేయువాడు, బ్రాహ్మణును హింసించువాడును, సదా వ్యభిచారి గృహములో తిరిగి తాలి గట్టిన ఇల్లాలని బిడ్డలను వేధించువాడును, రాజద్రోహి, గురుద్రోహి, దైవభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేసేవాడు, గర్వము కలవాడు, తానే గొప్పవాడునని అహంభావంతో దైవ కార్యములను ధర్మకార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములను కల్పించి సంసారములు విడదీయువాడును, ఎండ్లను తగలబెట్టినవాడు, చెడును పడులను ప్రేరేపించేవాడును, ఈ విధమైన పాపకర్మలను చేయువాళ్ళు సైతము ఎట్టి ప్రాయశ్చిత్తములలో జరుపుకుని మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రమునే పవిత్రులగుదురు. దేవి, ఇంకనూ దీని మహత్యమును వివరించదును వినుము. తెలిసియుండి పాపములు చేయకూడవాడు, క్రూర కర్మలు ఆచరించిన వారు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషణ చేసేవాడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన ఎడల వారికున్న పాపములన్నీ కూడా నాశనమగును. మాఘమాస స్నానము ప్రాతకాలమునే చేయవలెను. అలాగను చేసినచో సత్ఫలితము కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరి పర్వంతము స్నానమును చేసేదనో సంకల్పించునో అట్టి మానవునికి పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదమున చేరుటకు అర్హుడిగా చెప్పును. శాంభవి, 12 మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రాశస్యమైనటువంటిది. సకల దేవతల్లో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. శాస్త్రములలో వేదము ప్రాధాన్యమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్టమైనది. అగుటిచే ఆ మాసమంతము ఆచరించుడు స్వల్పకార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగజేయును. చలికాలం అన్నది స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుగొట్లు అగును. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు, వారు చలిలో చన్నీళ్లు స్నానం చేయలేని వారు అట్టి వారికి ఎండగట్టులో తెచ్చి
అగ్ని రాజవేసి వారిని చలికాగు తర్వాత స్నానము చేయించిన ఎడల ఆ స్నాన ఫలమును పొందగలరు. చలికాగిన వారు స్నానము చేసి శ్రీవారి దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యము పెట్టవలను. మాఘమాసంలో శుచి అయి ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసి ఎడల శుభ ఫలితము కలుగును. ఈ విధముగా ఆచరించడు వారిని చూచి ఏ మనుషుడైనను అపహాస్యము చేసినా లేక అడ్డు తగిలినా మహాపాపమును సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తల్లిని భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానము ఆచరించినట్లు చేయించిన వాడు మానవుడు చేయించినచో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగాను బ్రాహ్మణునికి కానీ వైశ్యునికి కానీ క్షత్రియునికి కానీ శూద్రునికి కానీ మాఘమాసమును చేయమని చెప్పిన ఎడల వారికి పుణ్యలోకమునకు పోవుటకు అడ్డంకులు ఉండవు. మాఘమాస స్నానము చేసిన వారిని కానీ చేయలేని వారిని కానీ ప్రేరేపించి ప్రోత్సహించిన వారికి శుచి ఆక్షేపించి పరిహాసములాడి వారికి ఘోర నరక బాధలు కలుగుటయేగాక ఆయుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. రుచుటకు ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదువుటే గాని విరుటు గాని చేసిన ఎడల జన్మాంతమున విష్ణు సాన్నిధ్యం పొందుదురు. పాపము దరిద్రము నశింపవలనన్న మాఘమాసము స్నానము కన్నా మరొక పుణ్య కార్యమేదీ లేదు. మాఘమాసం వలన కలుగు ఫలితం ఎటువంటిది అనగా 100 అశ్వమేధ యజ్ఞములు బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలు ఇచ్చి ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘస్నానము చేసినంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణ హత్య పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయున్న కడునిష్టతోనున్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించుతుని గాన నేను చెప్పిన రీతితో ఆచరించేట అందరికీ శుభప్రదము అని శివుడు పార్వతీదేవికి చెప్పినటువంటి 2వ అధ్యాయం సంపూర్ణం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.